Actually in this video I'm going to show how routing will occurs. Okay. So before that I am removing all before what I did to get clarity. So see here, I just created one controller in the name of product. Okay. Product of controller create చేశాను. ఆ కంట్రోలర్లో ఏం రాస్తాం, జస్ట్ క్లాస్ ప్రొడక్ట్ ఎక్స్టెన్స్ ఏ కంట్రోలర్ ఫంక్షన్ ఇండెక్స్ ప్రొడక్ట్ వ్యూ. సో ప్రొడక్ట్ వ్యూని యూజ్ చేస్తున్నాను కాబట్టి ఆ ప్రొడక్ట్ వ్యూతో ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం ఇన్ ద వీస్ ఫోల్డర్. ఓకే, ఇక్కడ వీస్ ఫోల్డర్లో ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం. హియర్ గోట్ ప్రొడక్ట్ వ్యూ రైట్, ఇలా క్రియేట్ చేస్తాం. ఇప్పుడు సో దీని ఒక అవుట్పుట్ మనం చూడాలనుకుంటున్నాం. సో జస్ట్ ఇక్కడ సిఐ స్లాష్ ప్రొడక్ట్ ఉంది కదా, స్లాష్ ప్రొడక్ట్ ఎంటర్ చేయండి. సో ప్రొడక్ట్ వ్యూ లోడ్ అవుతుంది కదా. స్లాష్ ఇండెక్స్ అన్నా కూడా మనకి సేమ్ థింగ్ విల్ బి లోడెడ్ రైట్. అండ్ దెన్ స్లాష్ ఇక్కడ ఇంకేదన్నా వస్తున్నా మనకి ప్రొడక్ట్ వ్యూలో లోడ్ అవ్వాలి. బట్ చూడండి అది ఎక్కడికి అది ప్రొడక్ట్ వ్యూ లోడ్ అవుతుంది కదా. సో వన్ మినిట్. ప్రొడక్ట్ వ్యూ లోడ్ అవుతుంది. మనకేంటి దీని తర్వాత ఇండెక్స్ ఇస్తే ప్రొడక్ట్ వ్యూ లోడ్ అవుతుందా. ఓకే, సో ప్రొడక్ట్ వ్యూ రాయాలని రాసాను ఏంటి. సో ఫైల్స్ ఒకసారి సేవ్ చేయండి. ప్రొడక్ట్ వ్యూ ఇంకో ప్రొడక్ట్ వ్యూ రాసాను. ఓకే, ప్రొడక్ట్ వ్యూ వస్తుంది. దీని తర్వాత మనం ఏదైనా పారామీటర్ ఇస్తే మనకి అవుట్పుట్ రావట్లేదు కదా. సో రావట్లేదు. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ దిస్ ప్రొడక్ట్ మీన్స్ ఇది ద కంట్రోలర్ నేమ్ రైట్. డైరెక్ట్గా మనం మెథడ్ ఒకటి యాక్సెస్ చేయాలంటే మనకి మెథడ్ కూడా డైరెక్ట్గా మనం యాక్సెస్ చేయలేకపోతున్నాం. ఇన్ దిస్ కేస్ మనం ఏం చేయాలి అంటే, సో డూ వన్ థింగ్, మనం ఏదైతే యూఆర్ఎల్లో పాస్ చేస్తున్నామో పరమ్స్ నేమ్, సో పరమ్ నేమ్స్ని ఒకసారి జస్ట్ యూఆర్ఎల్లో పాస్ చేయండి. ఒకసారి ఏమొస్తుందో చూద్దాం. ప్రొడక్ట్ స్లాష్ ఇండెక్స్ స్లాష్ సంథింగ్. పేజ్ లోడ్ అవుతుంది. ఇండెక్స్ తీసేసేయండి, పేజ్ నాట్ ఫౌండ్ వస్తుంది. ఓకే, సార్ ఈ పారాని కంట్రోలర్లో సేవ్ చేసి పెట్టండి. ప్రింట్ చేయండి అవుట్పుట్ని. చూడండి ఆర్గ్యుమెంట్ పాస్ మనం ఎన్ని 0 పాస్ చేసాము, బట్ పారామీటర్స్ టు పాస్ క్యూ అని ఉంటుంది. సో ఇక్కడ మనం ఎంటీ అని చెప్పాలి. దానికి టు రిమూవ్ దిస్ వీ నీడ్ టు పాస్ ఎంటీ రైట్. డిఫాల్ట్గా ఎంటీ ఉంటుంది కదా, ఎంటీ పాస్ చేయండి. సో ఒకసారి ఏదన్నా పారామీటర్ పాస్ చేయండి యూఆర్ఎల్లో. ఇండెక్స్ మర్చిపోయారు, ఇండెక్స్ పెట్టండి. వస్తుందా పారామీటర్ పాస్ చేస్తే? సో ఇక్కడ మీరు పారామీటర్ పాస్ చేయకుండా చూడండి, పారామీటర్ ఏం పాస్ చేయట్లేదు. అప్పుడు ఏమొస్తుంది, ప్రొడక్ట్ ఆ పేజ్ ఒకటే వస్తుంది. సో ఇన్ కేస్ ఇఫ్ పాస్ ద ఎనీ పారామీటర్, ఆ పారామీటర్ని జస్ట్ వ్యూ చేయాలంటే ఇలా వ్యూ చేయండి ఒకసారి, డేటా వస్తుంది. ఇన్ కేస్ మీకు ఈ ప్రొడక్ట్ ఇండెక్స్ రాకూడదు, ఇండెక్స్ రాకపోతే మనకి ఏమొస్తుంది, డిఫాల్ట్ వెల్కమ్ కంట్రోలర్ లోడ్ అవుతుంది. ఎందుకు, నేను 404ని ప్రింట్ చేయట్లేదు కదా రౌట్స్లో, అందుకని డిఫాల్ట్ వెల్కమ్ కంట్రోలర్ వస్తుంది. ఇన్ కేస్ ఇది తీసేస్తే మనకి పేజ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది చూడండి. ఓకే, సో నేను డిఫాల్ట్ వెల్కమ్ కంట్రోలర్ అంటే మనకి ఎర్రర్ పేజెస్ డిస్ప్లే అవ్వకూడదు అంటే నేను ఇలా వెల్కమ్ కంట్రోలర్ని లోడ్ చేశాను డిఫాల్ట్గా. సో ఇక్కడ మనకి ఇండెక్స్ డాట్ లోడ్ చేస్తుంటే మనకి వెల్కమ్ కంట్రోల్ లోడ్ అవుతుంది, ఈ పేజ్ లోడ్ అవ్వట్లేదు.
అలాంటి కేసెస్లో మనం రౌట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఇంకొకటి రాయాలన్నమాట. రౌట్స్ అంటే ప్రొడక్ట్ స్లాష్ మనకి ఎనీ వచ్చిన, సో ప్రొడక్ట్ స్లాష్ కోలన్ ఎనీ ఏది వచ్చినా మనకి URL ఏముంది ఇది కదా. సో ఇండెక్స్ తీసేస్తే పోతుంది కదా, ఇక్కడ ఇండెక్స్ అని పెట్టండి. ఇండెక్స్ తీస్తే వస్తుంది కదా. సో మన యాక్చువల్లీ మన URL ఇది కదా. సో కాపీ పెట్టుకోండి, ఏది వచ్చినా ఇది లోడ్ అవ్వాలి అని, అంటే ప్రొడక్ట్ తర్వాత మనకి ఏది డిస్ప్లే అయినా ఇది లోడ్ అవ్వాలి అని. సో ఇక్కడ స్ట్రింగ్ రాయకుండా $1 అని పెట్టండి, డిఫాల్ట్గా అది లోడ్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు నేను ప్రొడక్ట్ తీసేసిన, ప్రొడక్ట్ స్లాష్ ఏది వచ్చినా మనకి లోడ్ అవుతుందా. ప్రీవియస్ ఏమైంది, మనం డిఫాల్ట్ వెల్కమ్ కంట్రోలర్ లోడ్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ ప్రొడక్ట్ కూడా తీసేస్తున్నా నేను, అప్పుడైనా వెల్కమ్ కంట్రోలర్ లోడ్ అవుతుంది. బట్ నాకు ఇది లోడ్ అవ్వాలి కదా, ఈ ప్రొడక్ట్ వ్యూ లోడ్ అవ్వాలి కదా. ఇన్ దట్ కేస్ మనం మళ్ళీ ఏం చేయాలి, డైరెక్ట్గా స్లాష్ ఎనీని మనం లోడ్ చేయాలి. స్లాష్ ఎనీ ఏది వచ్చినా కూడా మళ్ళీ ఇదే లోడ్ అవ్వాలి అని రౌటింగ్లో మనం చేంజెస్ చేయాలన్నమాట. సో జస్ట్ కీప్ బ్రాకెట్స్. ఓకే, ఇక్కడ చూడండి వస్తుంది కదా. అండ్ దెన్ ఇక్కడ మనం ఏదైనా నెంబర్ ఇవ్వండి, నెంబర్ వస్తుంది. ఇన్ కేస్ మీరు నెంబర్ని కూడా మీరు సపరేట్గా పాస్ చేయాలి అంటే ఇక్కడ నెంబర్ అని రాయండి, నెంబర్ వచ్చిన నెంబర్ డిస్ప్లే అవుతుంది ఇన్ కేస్ నెంబర్ రాకపోతుంది. ఓకే, ఇది బేసిక్ రౌటింగ్ అనమాట, ఇలా పాస్ చేయాలి. నౌ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫామ్ వాల్యుయేషన్ చేద్దాం. ఓకే, మనం క్లయింట్ సైడ్ ఫామ్ వాల్యుయేషన్, సర్వర్ సైడ్ ఫామ్ వాల్యుయేషన్ 2 ఉంటాయి. క్లయింట్ సైడ్ ఫామ్ వాల్యుయేషన్ యూస్ చేస్తే మనకి సెక్యూరిటీ ఉండదు, ఒక్కోసారి మనకి డేటా కూడా మిస్ అవుతుంది. అదే సర్వర్ సైడ్ అయితే మోర్ సెక్యూరిటీ పర్పస్ కోసం మనం సర్వర్ సైడ్ వెళ్తాం అనమాట. సో ఫర్ దట్ నేను రిజిస్టర్.php అని ఒక ఫ్రంట్ అండ్ వ్యూ పేజ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. కంట్రోలర్ కాదు, డైరెక్ట్గా వ్యూలో ఒక రిజిస్టర్.php అనే పేజ్ ఒకటి క్రియేట్ చేస్తున్నా. ఓకే, రిజిస్టర్.php అని సేవ్ చేస్తున్నాను ఫైల్. సో దీంట్లో నేనేం పెడుతున్నా అంటే జస్ట్ ఒక ఫామ్ డిజైనింగ్ పెడుతున్నా. ఓకే, ఫామ్ డిజైనింగ్. సో నేను బూట్స్ట్రాప్ ఫామ్ డిజైనింగ్ పెట్టాను. నాకు ఇందులో ఉన్న ఫీల్డ్స్ ఏంటి అంటే నేమ్, ఈమెయిల్, నేమ్, సమ్ ఫోన్ నెంబర్. ఓకే, నేమ్, సమ్ ఫోన్ నెంబర్ ఇక్కడ పెట్టాను. సో లేబుల్ కూడా మీరు మార్చుకుంటా అంటే మార్చుకోండి. ఫర్ నేమ్, దీని టెక్స్ట్ ఏముంటుంది, టైపు టెక్స్ట్ ఉంటుంది. ఫర్ ఫోన్, దీనికి టైపు టెక్స్ట్ ఉంటుంది, అదే నెంబర్ టెక్స్ట్ ఏదో ఒకటి పెట్టండి. అండ్ దెన్ ఇక్కడ మనకి PHPలో ఫామ్ వాల్యుయేషన్ చేస్తున్నాం కాబట్టి వీ షుడ్ టేక్ నేమ్ అట్రిబ్యూట్. ఓకే, నేమ్ అట్రిబ్యూట్స్ అన్ని మార్చండి. బెటర్ టు చేంజ్ ఈమెయిల్ అట్రిబ్యూట్ ఆల్సో, ఐడి అట్రిబ్యూట్ సారీ. అండ్ ఇక్కడ ఫోన్, ఈమెయిల్, పాస్వర్డ్ ఉంది. ఓకే, and we have one remember, just type submit. ఓకే, ఇక్కడ మనం register.php పెట్టాం. ఇది ఎప్పుడు లోడ్ అవ్వాలి, వెల్కమ్ కంట్రోలర్ రాస్తున్నా నేను. సో లోడ్ రిజిస్టర్ వచ్చినప్పుడు URL రిజిస్టర్ పేజ్ లోడ్ అవ్వాలి అని రిజిస్టర్. ఓకే, URL రిజిస్టర్ రాగానే మనకి రిజిస్టర్ పేజ్ లోడ్ అవ్వాలి. సో వన్స్ ట్రై బై కీపింగ్ రిజిస్టర్. ఓకే, మనం ప్రొడక్ట్స్కి రాసాం కాబట్టి అది ఇక్కడ ఓవర్ రైడ్ అవుతుంది రౌట్స్లో. ఎన్ని వచ్చినా మనం ఏది వచ్చినా మనం పారామీటర్స్ ఇది ఓపెన్ చేసాం కదా. సో జస్ట్ కీప్ కామెంట్. సో ఆటోమేటిక్గా వెల్కమ్కే అది నావిగేట్ అవుతుంది. దిస్ ఇస్ మై కస్టమ్ హెల్పర్ register.php RIGISTER, go to welcome RIGESTER, load view of $data అని రిమూవ్ చేయండి. ప్రెసెంట్ $data ఏం పంపించట్లేదు కదా. లోడ్ వ్యూ ఆఫ్ రిజిస్టర్, ఇందులో ఈ ఫామ్ ఉంది.
slash user, they're getting users, not getting users కూడా రావట్లేదా? Give slash try to access by welcome. You are getting, and we give welcome, right? ఏదో మిస్టేక్ అయిపోయింది మళ్ళీ మనం ప్రొడక్ట్స్కి రాసినప్పుడు. సో నో ఇష్యూస్, వన్స్ గివ్ రిజిస్టర్. గెటింగ్ రిజిస్టర్ ఫామ్ రైట్. సో డిఫాల్ట్గా కుకీ స్టోర్ అయ్యాయి కాబట్టి ఇక్కడ డిఫాల్ట్గా వాల్యూస్ కనిపిస్తున్నాయి. సో రిజిస్ట్రేషన్ ఫామ్ వచ్చింది. ఇప్పుడు నేను సర్వర్ సైడ్ వాలిడేషన్ చేయాలనుకుంటున్నాను, రైట్? సో ఒకసారి డాక్యుమెంట్స్ ఓపెన్ చేద్దాం. యూజర్ గైడ్ ఉంది కదా మన దగ్గర. యూజర్ గైడ్, ఓకే. ఫామ్ వాలిడేషన్. సో ఫామ్ వాలిడేషన్. సో మనం ఫామ్ పెట్టాక మనం అదేం చేయాలంటుంది. సో మనం ఫస్ట్ ఫామ్ పెట్టాలి. నెక్స్ట్ కంట్రోలర్లో జస్ట్ ఐ కాపీ దిస్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్, ఓకే. ఆఫ్టర్ దట్ ఒక కంట్రోలర్లో మనం బిఫోర్ లోడింగ్ దట్ ఇక్కడ ఏం చేస్తాం, మనం ఇండెక్స్, రిమూవ్ దిస్ ఇండెక్స్, సో ఇప్పుడు నేను హెల్పర్ని, ఫామ్ అనే హెల్పర్ని లోడ్ చేసుకున్నాను బికాజ్ ఐఎమ్ యూజింగ్ హెల్పర్. సో ఫామ్ హెల్పర్ యూజ్ చేసుకొని లోడ్ లైబ్రరీ, ఫామ్ వాల్యుయేషన్ లైబ్రరీ కూడా లోడ్ చేశాను. ఇఫ్ ఇట్ ఈస్ రన్ దెన్ మై ఫామ్కి వెళ్తుంది, అదర్వైజ్ లోడ్ యువర్ ఫామ్ సక్సెస్. సో ఇది కాకుండా నేను ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను, ఓకే. ఎకో అదర్వైజ్ ప్రింట్ అండర్స్కోర్ ఆర్ ఆఫ్ సక్సెస్, you can go on, okay. Otherwise it will display errors, right? For displaying errors, otherwise you can keep my form also, form. సో వన్స్ ఇక్కడ మనం లోడింగ్ హెల్పర్ కూడా చూద్దాం. జస్ట్ ఫామ్ వాల్యూస్ ఇక్కడే కాబట్టి ఫామ్ వాల్యూస్ ఇద్దాం. ఇది రాసాక మనకి ఏమన్నా ఎర్రర్ వస్తుందని చెక్ చేయండి ఫస్ట్. unable to load expression file form.php. కీప్ ఎర్రర్ తర్వాత చూద్దాం. ఇది ఎర్రర్ అని డిస్ప్లే చేయండి. డిఫాల్ట్గా మనకి ఎర్రర్ వస్తుంది. బట్ మనకి ఇవన్నీ ఎప్పుడు రావాలి, సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు కదా మనకి ఇది ఎర్రర్స్ ఉన్నాయా లేదా చెక్ చేయాల్సింది. సో ఫర్ దట్ నేను ఒక ఎక్స్ట్రా కంట్రోలర్ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ ఫామ్ ప్లేస్లో మీరు లోడ్ ఫామ్ మిస్ అయింది. 1 minute కంట్రోల్ రైట్. లోడ్ ఫామ్
ఇక్కడ మీరు రిజిస్టర్ అని పెట్టాలి. మన రిజిస్ట్రేషన్ ఫామ్ కదా, రిజిస్ట్రేషన్ పెట్టండి, పేజ్ అది లోడ్ అవ్వాలి కాబట్టి. సో వన్స్ అది లోడ్ అయితే మనకి ఇట్లా పేజ్ అనేది లోడ్ అవుతుంది. ఈ పేజ్ మనకి లోడ్ అయినాక మనం ఏం చేస్తాం, వన్స్ పేజ్ లోడ్ అయింది, లేకపోతే ఈ పేజ్ లోడ్ అయితే ఎర్రర్ ఉంటే ఎర్రర్ చూపిస్తుంది, లేకపోతే సక్సెస్ పేజ్కి వెళ్తుంది. ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ పేజ్లో మనం వాలిడేషన్ చూపించాలి. ఓకే, దెన్ క్లిక్ ఆన్ సబ్మిట్, విల్ గెట్ ద వాలిడేషన్ రైట్. మనకి వాలిడేషన్ రావాలి. సో వాలిడేషన్ రావాలి అంటే మనం ఇక్కడ మనం సెట్, ఇప్పుడు మనకి కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట వాలిడేషన్. ఓకే, సపోజ్ నేమ్లో మనకి నెంబర్స్ ఉండవు, న్యూమరిక్ ఉండవు, ఫోన్ నెంబర్ ఇట్ విల్ ఓన్లీ కంటైన్ న్యూమరిక్, ఈమెయిల్ ఇట్ షుడ్ సాటిస్ఫై ద ఈమెయిల్ ఫార్మాట్ రైట్, పాస్వర్డ్ ఈజ్ మ్యాండేటరీ ఈజ్ రిక్వైర్డ్. సో ఇలా మనకి కొన్ని మ్యాండేటరీ ఉంటాయి. దానికోసం మనం సెట్ రూల్స్, దిస్ డాట్ ఫామ్ వాల్యుయేషన్ ఆఫ్ సెట్ రూల్స్ని మనం మేనేజ్ చేయాలి. సో ఇఫ్ యూ గో ఫర్ ఫామ్ వాల్యుయేషన్, సో ఇక్కడ మనకి సెట్ రూల్స్ ఉంది కదా, ఫామ్ వాల్యుయేషన్ ఆఫ్ సెట్ రూల్స్. దిస్ సెట్ రూల్స్ will take 3 arguments. Okay, first argument is the name of the form. I think name, మనది నేమ్ కదా. సెకండ్ ఫీల్డ్ దేనికి, నేమ్ అనే ఫీల్డ్కి పెట్టుకుంటున్నాం మనం దీన్ని. అండ్ దెన్ ఈజ్ దిస్ రిక్వైర్డ్ ఆర్ నాట్, రిక్వైర్డ్ అని రాయాలి మనం. ఓకే, ఇలా 3 ఉంటాయి అన్నమాట. అలానే నేమ్కి, పాస్వర్డ్కి, ఈమెయిల్, ఫోన్ నెంబర్. ఇక్కడ మనం ఏ నేమ్ అట్రిబ్యూట్స్ ఏవైతే ఇచ్చామో ఇవ్వాలి. పాస్వర్డ్కి పిఎస్డబ్ల్యూ ఇచ్చాము ఇక్కడ అండ్ ఇక్కడ నేమ్ అనమాట, ఇది పాస్వర్డ్, ఫోన్కి అండ్ దెన్ ఈమెయిల్కి. ఇలా ఇవన్నీ రిక్వైర్డ్ కాబట్టి రిక్వైర్డ్ రాస్తాము. ఇంకా మనం ఇంకా యూజ్ చేయొచ్చు. ఈమెయిల్ లెంగ్త్ ఇలా ఉండాలి, ఈమెయిల్ ఫోన్ నెంబర్ ఇలా ఉండాలని మనం కొన్ని డిలిమిటర్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఈమెయిల్ అనేది వ్యాలిడ్ ఈమెయిల్ అని ఉండాలి కదా. సో పైప్ సింబల్ ఇచ్చి వ్యాలిడ్ _ఈమెయిల్ అని రాయాలి. ఓకే, వ్యాలిడ్ ఈమెయిల్కి. అండ్ దెన్ ఫోన్ నేమ్కి అయితే ఓన్లీ ఆల్ఫా కావాలి, అంటే మనకి నేమ్కి మనకి ఏముండాలి, సో వ్యాలిడ్ ఈమెయిల్ కదా, సారీ, నేమ్కి ఓన్లీ ఆల్ఫా అనేది ఉండాల్సింది, ఆల్ఫా. ఓకే, and then age, age and phone number required, and then it should be integer. Okay, password required, and if you want to give min length and max length you can. ఇదేంటి, బోత్ న్యూమరిక్ ఉండొచ్చు లేకపోతే ఆల్ఫాబెటికల్ అని ఉండొచ్చు, ఆల్ఫా న్యూమరిక్. అండ్ ఇక్కడ మ్యాక్స్ లెంత్ మిన్ లెంత్ కూడా ఇవ్వచ్చు. max_length 10 పైప్ సింబల్ సపరేటెడ్ బై పైప్ సింబల్ అనమాట. ఓకే, min_length 6. ఓకే, వన్స్ విల్ చెక్ మనకి వాలిడేషన్ అవుతుందా లేదా అనేది. సో మనం వాలిడేషన్ అవుతుందని డిస్ప్లే చేయాలి కదా మనం వాలిడేషన్. సో మనం ఇక్కడ వాలిడేషన్ డిస్ప్లే చేయాలి అంటే ఫర్ దిస్ వీ నీడ్ టు డిస్ప్లే ఎర్రర్స్ రైట్. సో డిస్ప్లే ద ఎర్రర్స్, వాలిడేట్ ఎర్రర్స్ అనేది మనం యూజ్ చేసి డిస్ప్లే చేస్తాం ఎర్రర్స్ని. సో ఒకసారి లోడ్ చేయండి అవుట్పుట్. unable to access error message corresponding the name password. సో ఎర్రర్ మెసేజ్ అనేబుల్ టు హ్యాండిల్ చేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం హెల్పర్స్ యూజ్ చేసుకోవాలి మనం. సో ఇక్కడ చూడండి రాశారు వాళ్ళు, హెల్పర్స్ ఫామ్ ఒక హెల్పర్, ఇవాళ ఒక హెల్పర్ యూజ్ చేసుకొని మనం ప్రింట్ చేయొచ్చు ఇక్కడ డేటా. నేమ్ పాస్వర్డ్ రిక్వైర్డ్. ఓకే, మేబీ స్పెల్లింగ్ ఎంత తప్పు రాసాను ఒకసారి చూద్దాం. రిక్వైర్డ్ స్పెల్లింగ్ తప్పు ఉంది. ఓకే,
బట్ మ్యాండేటరీ అవి కూడా. మనం ఇందాక పెట్టాం కదా, అవి కూడా మ్యాండేటరీ. సో నేమ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, ఈమెయిల్ ఫీజ్, ఫోన్ నెంబర్ ఈజ్ రిక్వైర్డ్, పాస్వర్డ్ ఫీల్డ్ మెయిల్ కంటెంట్ ఓల్డ్ ఆల్ఫాబెటిక్, ఇలా మనకి అన్ని వస్తున్నాయి. సో ఇన్ కేస్ నేను నేమ్లో లెటర్స్ ఇచ్చాను అనుకోండి, నేమ్ ఫీల్డ్ ఓన్లీ కంటెంట్ ఆల్ఫాబెటికల్ క్యారెక్టరిస్టిక్స్. ఫోన్ నెంబర్లో ఇలా ఇస్తే ఫోన్ నెంబర్ మస్ట్ బి కంటెంట్ అండ్ ఇంటీజర్. పాస్వర్డ్ ఇవ్వకపోతే పాస్వర్డ్ ఈజ్ రిక్వైర్డ్, ఇలా వస్తుంది కదా. సో కొంచెం ఐ నాట్ సాటిస్ఫైడ్ విత్ హౌ దే ఆర్ లుకింగ్ ఎర్రర్స్. సో ఫర్ దట్ ఐఎమ్ యూజింగ్ యూ కెన్ యూజ్ అలర్ట్స్. లైక్ మనం ఇప్పుడు బూస్ట్రాప్ ఫామ్ కదా నేను యూజ్ చేసింది. సో మంచిగా డిజైన్ కనిపించాలి అంటే ఐ విల్ యూజ్ అలర్ట్స్ అనమాట. చూపిస్తాను చూడండి ఎలా డిస్ప్లే చేయాలి వాటిని, ఎర్రర్స్ నీట్గా. సో వాలిడేషన్ ఎర్రర్, ఇప్పుడు ఆ మెసేజ్ ఇందులో కదా డిస్ప్లే వచ్చి ఇక్కడ మీరు రాసుకోవచ్చు. కింద డబుల్ కోట్ div class alert. So use single quotes within these brackets, alert, alert, danger. Or if you are not using bootstrap, then you can use custom css classes. Okay. And then I need to close, right? Close, comma, and I need to close this div, right? సో div కూడా నేను క్లోజ్ చేశాను ఇక్కడ. దట్స్ ఆల్. ఇలా మనం క్లోజ్ రాస్తాం. సో నవ్వు ఇప్పుడు చూద్దాం మనకి ఎర్రర్స్ ఎలా కనిపిస్తాయో. ఇది క్లోజ్ చేయలేదు మనం. సో I will check errors how it is displaying. లోపల వస్తున్నాయి. ప్లస్ మనం ఏదో క్లోజింగ్గా ఏదో మిస్ అయ్యి ఉంటాం. PHP echo validate error div class alert danger div సంథింగ్ మనం ఇక్కడ ఏదో క్లోజ్ చేయలేదు. ఇన్స్పెక్ట్ చేసి చెక్ చేయండి అది ఎక్కడ యాడ్ అవుతుందో ఒకసారి చూడండి. ఇక్కడ డేంజర్ పక్కన క్లోజ్ అండ్ ఆ బ్రాకెట్ కదా, ఇక్కడ కాదు కదా క్లోజ్ అవ్వాల్సింది, ఇక్కడ. ఓకే, అది మనకి ఎర్రర్ అర్థమైంది. అలా చెక్ చేసుకోవాలన్నమాట ఎర్రర్స్ వస్తే. Again it will accumulate that only. సో ఇక్కడ div క్లోజ్ అవ్వాలి కదా. ఓకే, ఓకే, ఇది తీసి కంటైనర్లో పెట్టండి, అప్పుడు నీట్గా కనిపిస్తుంది. ఓకే, ఇలా మనకు అన్నీ కనిపిస్తాయి. వన్స్ ఇలా వచ్చాక ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ద ఎర్రర్స్ హౌ వి డిస్ప్లేయింగ్ నౌ. బట్ వన్స్ ఐ ఎంటర్ దిస్ మనకి ఫీల్డ్ మిస్ అవుతుంది చూడండి. డేటా అనేది ఇఫ్ ఇట్ ఈస్ సింపుల్ ఫామ్ అయితే మనకు ఓకే. బట్ వెన్ యూ గో ఫర్ లార్జెస్ట్ ఫార్మ్స్, కస్టమర్ హ్యావింగ్ ద యూజర్స్ హ్యావింగ్ ద బ్యాడ్ ఎక్స్పీరియన్స్, రైట్? ఫర్ దట్ పర్పస్ మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వాలి కాబట్టి యూ నీడ్ టు రైట్ PHP ఎకో. సో వాల్యూస్ కదా ప్రింట్ అవ్వాల్సింది, ఇక్కడ డేటా కదా. ఫర్ ప్రింటింగ్ ద డేటా simply set value. We have to use set rules like set value. Okay, set underscore value
ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ మనం సెట్ చేసిన ఈ నేమ్ యాట్రిబ్యూట్ అనే కదా, ఇక్కడ ఉన్న నేమ్ యాట్రిబ్యూట్ మనం యూజ్ చేయాలి. ఓకే, ఒకసారి వన్స్ వీల్ చెక్ వన్ అండ్ దెన్ వీల్ ప్రొసీడ్ విత్ అదర్స్. ఒకటి ఎర్రర్స్ వస్తున్నాయి చెక్ చేయండి, ఒకటి మనం ఇచ్చి సిద్ధేశ్వర ఇచ్చాను, మరి మిస్ అవుతుంది. సో ఇట్ షుడ్ బి ఇన్ ద వాల్యూ అట్రిబ్యూట్ రైట్, మనకి వాల్యూలో కదా చూపించాల్సింది. సో అది తీసుకెళ్ళి మనం వాల్యూ అట్రిబ్యూట్లో రాయాలి, బయట రాస్తాం కాబట్టి మనం డిస్ప్లే అవ్వట్లేదు. చూడండి వస్తుంది కదా, అలా ఇలా మనం వీ కెన్ ఫిల్ ఆల్ ద డీటెయిల్స్. ఓకే, ఫోన్ నెంబర్, ఈమెయిల్, పాస్వర్డ్ షుడ్ బి దిస్, ఈమెయిల్ షుడ్ బి దిస్. ఇవి నేమ్ యాట్రిబ్యూట్స్ ఇందులోనే కదా మనం స్టోర్ చేసాం, సో మనం డైరెక్ట్గా అవే యూజ్ చేసుకోవచ్చు. ఈమెయిల్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, ఎంటర్ చేశారు కదా ఈమెయిల్, చూద్దాం వీల్ చెక్. Password is required 1 2 3 4. Still coming, password length should be okay. Email is required. Check why email required అని వస్తుంది మనకి. ఇక్కడ మనం స్పెల్లింగ్ మిస్టేక్ రాసాం కదా, అందుకని అలా వస్తుంది. ఓకే, ఓకే నౌ సక్సెస్ రావాలి. పాస్వర్డ్ షుడ్ బి కంటైన్ ఆల్ఫా, పాస్వర్డ్ ఈజ్ ఓన్లీ కంటైన్ ఆల్ఫా న్యూమరిక్. ఫామ్ సక్సెస్. ఓకే, ఇక్కడ నుంచి మీరు ఎక్కడికైనా రీడైరెక్ట్ చేసుకోవచ్చు, అంటే వచ్చిన డేటా మీరు డేటాబేస్లో స్టోర్ చేయొచ్చు. Your wish, you can continue your form extension, increase the form validation in coordinator. Okay, if in case if you have any file upload in this form, so in case file upload వచ్చిందనుకోండి మీకు ఈ ఫామ్ లో, then how you will manipulate that. సో ఇందులో చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. then I will take another file upload .php. సేవ్. వెల్కమ్ లో ఒక ఫైల్ అప్లోడ్ తీసుకుంటున్నాను. పబ్లిక్ ఫంక్షన్ ఫైల్ అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేస్తే ఫైల్ అప్లోడ్ క్లిక్ చేయగానే మనకి disk.io ఫైల్ అప్లోడ్ కనిపించాలి. ఇందులో జస్ట్ ఒక బేసిక్ ఫైల్ అప్లోడ్ తీసుకున్నాను. సో కాపీయింగ్ రిజిస్టర్ అండ్ రివ్యూయింగ్ ఆల్ అన్నీ తీసేసి ఒక ఇన్పుట్ బాక్స్ ఉంచుకుందాం. అండ్ సబ్మిట్ అలాంగ్ విత్ ఎర్రర్స్ కూడా తీసేద్దాం. ఫైల్ సెట్ వాల్యూని తీసేసేయండి. సో టైప్ ఇన్పుట్ ఫైల్ అని పెట్టిన అప్లోడ్ నేమ్. సో మనం ఫైల్ చేంజ్ చేసాము, ఫామ్ చేంజ్ చేసాము, మెథడ్ పోస్ట్ యూస్ చేసాము. సబ్మిట్. సో యాక్షన్ ఇద్దాము. యాక్షన్ ఎక్కడ ఫామ్ చేద్దామంటే బేస్ URL టు రిడైరెక్ట్ URL టు సమ్ డూ అప్లోడ్ అనే ఒక ఫైల్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ మనం అప్లోడ్ చేయగానే మనకి అప్లోడ్ ఫంక్షన్కి వెళ్ళాలి కదా అప్లోడింగ్కి. సో ఇక్కడ మీకు డైరెక్ట్గా బేస్ URL అంటే మనం ఎక్కడ ఏ URL అంటే మనం యూ కెన్ యూజ్ బేస్ URL ఫంక్షన్. అప్లోడ్ /do అప్లోడ్. మనం వెల్కమ్లో ఉంది కాబట్టి వెల్కమ్ అని రాయండి. ఓకే, /వెల్కమ్/do అప్లోడ్కి వెళ్తుంది. మనం అప్పుడైతే మనం సబ్మిట్ క్లిక్ చేసాము. డూ అప్లోడ్. సో ఇప్పుడు జస్ట్ మనం ఫామ్ అయితే క్రియేట్ చేస్తాం. రిజిస్టర్లో కాకుండా ఇక్కడ ఫామ్ ఫైల్ అప్లోడ్ అని మీరు URL ఇచ్చారు కదా, అది గెట్ చేసుకోండి. ఇక్కడ ఫైల్ అప్లోడ్ ఇచ్చారు కదా, ఫైల్ అప్లోడ్ క్లిక్ చేయండి. అనేబుల్ టు లోడ్ డేటా. సో డాలర్ డేటా ఫస్ట్ మనకి ఏం లేదు కదా, డాలర్ డేటా తీసేసేయండి.
సో బేస్ వరకు లోడ్ లేకపోతున్నాం. సో ఫర్ దట్ పర్పస్ ఏం చేద్దామంటే కంట్రోలర్ ఉంది కదా, అందులో హెల్పర్ని లోడ్ చేయండి. హెల్పర్ యూఆర్ఎల్ అనమాట. సో మన కంట్రోలర్లో హెల్పర్ని లోడ్ చేయండి యూఆర్ఎల్ కోసం. చెక్ నౌ రైట్ వచ్చింది కదా, క్లిక్ చేయగానే డో అప్లోడ్కి వెళ్తుంది. సో ఇప్పుడు ఇక్కడ టైప్ ఫైల్ ఉండాలి. టైప్ సో ఇది క్లిక్ చేయగానే మనకి డూ అప్లోడ్ కదా వెళ్తుంది. సో జస్ట్ డూ అప్లోడ్ అనేది కూడా పెట్టండి ఇక్కడ మీరు కింద. ఫైల్ అప్లోడ్ ఇది కదా ఫంక్షన్ నేమ్ డూ అప్లోడ్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే జస్ట్ అక్కడ వచ్చిన ఫైల్స్ చూడాలనుకుంటున్నారు. సో ఆల్రెడీ ఈ ఫైల్ అప్లోడింగ్ మీకు PHPలో చూస్తే ఇక్కడ కొంచెం క్లియర్గా ఉంటుంది. ఫర్ PHP యూ కెన్ విజిట్ అవర్ ఓల్డ్ వీడియోస్ ఇన్ దిస్ ఛానల్. ఓకే, $_ ఫైల్స్. ఇప్పుడు చూడండి ఫైల్ అప్లోడ్ చేసాము, ఎరే ఎంటీ ఎరే వస్తుంది. సో ఇక్కడ మనం ఏం పంపిస్తున్నాము, ఇమేజ్ కదా. ఇమేజ్ పంపించినప్పుడు మస్ట్ మనం ఇక్కడ ఎన్క్రిప్ట్ టైప్ యూస్ చేయాలన్నమాట మీరు. ఓకే, ఎన్ టైప్ ఇది ఉంటేనే మనకి ఇమేజ్ అనేది ఆ పర్టికులర్ పార్ట్ ఆ పర్టికులర్ పేజ్కి వెళ్తుంది. మల్టీపార్ట్ స్లాష్ ఫామ్ డేటా. ఓకే, ఇప్పుడు ఒకసారి ఫైల్ అప్లోడ్కి రండి. సో ఫైల్ సెలెక్ట్ చేసేయండి, సబ్మిట్. చూడండి వస్తుంది కదా. మనం ఇది ఏం చేయాలి, సర్వర్లో అప్లోడ్ చేయాలి. సో సర్వర్లో అప్లోడ్ చేయాలి అంటే మనకి సర్వర్ సంబంధించిన కోడ్ కావాలి. బిఫోర్ దట్ మనకి ఎక్కడ అప్లోడ్ చేయాలి సర్వర్లో, మన సర్వర్ నథింగ్ బట్ మన ప్రాజెక్ట్ ఫోల్డర్ అనమాట. సో ఒక ఫోల్డర్ తీసుకోండి. ఇక్కడ నేను ఎసెట్స్ అనే ఫోల్డర్ తీసుకుంటున్నా. ఎసెట్స్ ఇమేజెస్. ఓకే, ఆర్ఎల్స్ అప్లోడ్స్ అని పెట్టండి, మీకు క్లియర్గా ఉంటుంది. అప్లోడ్స్. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫైల్లోకి అప్లోడ్ అవ్వాలంటే డూ అప్లోడ్ క్లిక్ చేసినప్పుడు ఈ ఇమేజ్ ఆటోమేటిక్గా దానికి ట్రాన్స్ఫర్ అవ్వాలి, వస్తున్న ఇమేజ్. సో మీరు దానికోసం ఏం చేస్తారంటే ఒకసారి దానికి సంబంధించిన కోడ్ తీసుకుందాం, ఎలా ఉంటుందో చూద్దాం. డాక్యుమెంట్లో ఫైల్ అప్లోడ్. చూడండి ఇది కదా వాళ్ళు రాసింది. సో ఇక్కడ మీరు రాయండి. వాళ్ళు ఇక్కడ ఏం రాశారంటే ఫస్ట్ ఈ ఫైల్ ఎక్కడ సేవ్ అవ్వాలి, మనకి ఎక్కడికి వెళ్ళాలి, మనం ఇప్పుడు ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా, స్లాష్ ఎసెట్స్ స్లాష్ అప్లోడ్స్. ఓకే, మనం జేపీజీ జిఎఫ్ పిఎన్జీ 3 అలౌ చేస్తున్నాం. మ్యాక్స్ మీరు సైజ్ విడ్త్ హైట్. సో ప్రెసెంట్ ఇవన్నీ కామెంట్లో పెట్టండి, మీకు ప్రాజెక్ట్ని బట్టి మీరు ఇవ్వాలి. అప్లోడ్ కనుక అయితే డూ అప్లోడ్ ఆఫ్ యూజర్ ఫైల్ వచ్చిన ఫైల్ కనుక అప్లోడ్ అయితే సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్, ఎల్స్ అప్లోడ్ ఫామ్ ఎర్రర్ వస్తుంది అనమాట. సో డైరెక్ట్గా మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఎర్రర్ని డిస్ప్లే చేయండి. ఓకే, print_r డైరెక్ట్గా ఎర్రర్ రాయండి. సో print_r for ఎర్రర్. ఓకే, ఇన్ కేస్ ఇది అప్లోడ్ అయితే సక్సెస్ కదా. ఇది కనుక అప్లోడ్ అయితే సక్సెస్ అని డిస్ప్లే అవుతుంది. సో దెన్ అప్లోడ్ సక్సెస్ ఈ మెసేజ్ ఇక్కడ మీరు చూపించండి. సో ఇది స్ట్రింగ్ కదా, మెసేజ్ ఇక్కడ మీరు రాయండి. ఓకే, ఇప్పుడు చూద్దాం డూ అప్లోడ్ అయితే సర్వర్కి ఫైల్ వెళ్తుందా లేదా అని చెక్ చేద్దాం. ఓకే, డాలర్ వస్తుంది, $_RK ఉంటుంది కదా.
చూద్దాం. ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకుందాం. రీఫ్రెష్ చేయండి దీన్ని కూడా. ఫైల్ సెలెక్ట్ చేసుకోండి, వ్యూ అప్లోడ్. ఇట్ నాట్ సెలెక్ట్ ఫైల్, ఎనీ ఫైల్ ఫర్ అప్లోడా. So we are getting no file up. You did not select any file to upload, right? So in this actually మనం ఇక్కడ ఫైల్ అప్లోడ్లో మనం ఇక్కడ ఏం తీసుకున్నాం, ఫైల్ తీసుకున్నాం. ఇక్కడ ఏముంది, అప్లోడ్ ఆఫ్ యూజర్ ఫైల్ ఉంది కదా. ఇక్కడ ఫైల్ పెట్టండి, దట్స్ ఆల్, అంతే. నేమ్ అట్రిబ్యూట్ చేంజ్ చేయండి, దెన్ విల్ గెట్. సో ఐఎమ్ అప్లోడింగ్ cc.jpg, submit, ఫైల్ అప్లోడెడ్ సక్సెస్. వన్స్ రీఫ్రెష్, యూ గెటింగ్ రైట్. సో అలా మనకి అప్లోడ్ సర్వర్కి ఫైల్ అనేది అప్లోడ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇంకొకటి ఇక్కడ మనం సింపుల్గా ఇక్కడ ఒకటి రాయొచ్చు అనమాట. ఓపెన్ ఇక్కడ ఉంది కదా, ఎకో ఫామ్ ఓపెన్ మల్టీ యాడ్స్ అప్లోడ్ టు అప్లోడ్ అని. ఇక్కడ మనం ఎలా రాస్తాం, యాక్చువల్లీ ఫైల్ అప్లోడ్లో సంథింగ్ మనం ఫైల్ ఫామ్ యాక్షన్ ఇవన్నీ రాసాం. ఇక్కడ ఇవన్నీ కాకుండా డైరెక్ట్గా మనకి అప్లోడ్ వెల్కమ్ టు అప్లోడ్ కదా, అది పెట్టండి. ఇదంతా రిమూవ్ చేసేసాయి. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వీ కెన్ రైట్ దిస్ ఆల్సో. వన్స్ go back, refresh. So call to undefine open multi ads. For this we need to load this URL along with the form. Okay, then we need to go for array, comma form form. We need to close this also. One minute. Copy paste, that is better. Call to undefine open multi ads. Open multi parts. You need to load form along with this. That's all. You can automatically it will load. Sorry, keep in this file upload, right? Not in. ఒకసారి దీన్ని ఇన్స్పెక్ట్ చేయండి. మీరు ఇక్కడ ఓపెన్ మల్టీ ఫామ్ అలా రాస్తారు కదా, సో ఆటోమేటిక్గా చూడండి మొత్తం వచ్చేసింది. మీరు ఇక్కడ ఏం రాస్తారు, సో యూ కెన్ కీప్ దీస్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఆల్సో. ఫామ్ ఓపెన్ మల్టీ యాడ్స్ వెల్కమ్ కామా టు అప్లోడ్. ఆటోమేటిక్గా మల్టీ పార్ట్ అవన్నీ ఎన్టిప్ టైప్ ఇవన్నీ ఇదే క్యాచ్ చేసిద్ది అనమాట విత్ ఫామ్ ట్యాగ్. ఓకే, దిస్ ద ఫైల్ అప్లోడ్ సెక్షన్ ఇన్ this coordinator. Okay, now from next tutorial onwards we can start our mini project. Okay, we can start our mini project.